సార్ ఇది కొన్ని కన్సర్న్స్ స్టూడెంట్స్ దగ్గర నుంచి రేజ్ అయినాయి. అది మీకు ప్రెస్ ముందు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ విఠల్ సార్కి ఒక పీడిఎఫ్ పంపించాను. ఇక్కడ చాలా మందికి సీరియల్ నెంబర్స్ ఉన్న వారికి, సపోజ్ రూల్ నెంబర్ 1, 2, 4, 5 అలా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ సేమ్ మార్క్స్ వచ్చాయి సార్. అలా ఒక 360 పీపుల్ ఉన్నారు. ఇప్పుడు 1, 2 రూల్ నెంబర్ కి 400 వస్తే 401 1 మార్క్ డిఫరెన్స్ తోని అట్లా వచ్చాయి. ఇంకొకటి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం ఉన్నారు. వారు ఎవరెవరు ఎంతమంది రాశారో ఇచ్చారు, కానీ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమందికి 500 ఎబో 400 ఎబో వచ్చాయి. చాలా మందికి స్టూడెంట్స్ కన్సర్న్ ఉంది తెలుగు మీడియం వాళ్ళకి అన్యాయం జరిగిందని. ఈ అదర్ కేసు ఉర్దూ మీడియం నుంచి 9 మంది రాశారు సార్. ఉర్దూ మీడియం క్లియర్ సిలబస్ లేదు, క్లియర్ మెటీరియల్స్ లేవు. అయినా దేర్ ఆర్ క్యాండిడేట్స్ 500 ఎబో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి క్లారిఫికేషన్. అండ్ స్టూడెంట్స్ అందరూ ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్, ప్రతి సబ్జెక్ట్ మార్క్స్ ఇది ప్రెస్ వెబ్ నోట్ లో పెట్టేసేయండి. అందరికి ఎవరికి ఎంత వచ్చేసాయో పెట్టేసేయండి. అండ్ ఏ మెథడాలజీతో ఎవాల్యుయేషన్ చేశారో అది కూడా ఒకసారి మాకు చెప్తే క్లారిటీ వస్తుంది. ఇంకోటి ఏమిటంటే, ప్రధానంగా 2 సెంటర్స్ నుంచి చాలా మంది టాపర్స్ వచ్చారు, మిగతా సెంటర్స్ నుంచి ఆల్మోస్ట్ లేరు. అంటే ఇందులో ఏమైనా అవకతవకలు జరిగాయా? ట్రాన్స్పరెన్సీ మేము అన్ని ట్రాన్స్పరెన్సీగా చేశామని చెప్తున్నారు. ఒకవేళ ట్రాన్స్పరెన్స్ చేశామంటే టాపర్స్ కాపీస్ రిలీజ్ చేయండి సార్. మాకు అది ఆ నమూనాలో మేము నెక్స్ట్ ఎగ్జామ్స్ అయినా ప్రిపేర్ అవుతాము. రాజు గారు, ఇదేనా మీ డిమాండ్లు? డిమాండ్ ఇవే సార్. మాకు చాలా అవకతవకలు అనిపిస్తున్నాయి. ఇంకా జిఆర్ఎల్ లిస్ట్ చూస్తుంటే ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తుంది సార్. ఒకటి ఏంటంటే, రీఎవాల్యుయేషన్ చేయడానికి ఎందుకు ఇంత వెనుకాడుతున్నారు? యూపీఎస్సీతో పోలిస్తే ఇక్కడ ప్రమాణాలు పాటించారు అనుకుంటున్నారా? దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లేదు సార్, యూపీఎస్సీలో 10,000 పీపుల్ 3 నెలల వ్యవధిలో చేస్తారు పేపర్ కరెక్షన్. ఇక్కడ 21,000 పీపుల్, అది కూడా ఒక్కొక్కరి 2 times ఎవాల్యుయేషన్ చేశామని చెప్పారు. అంటే ఆల్మోస్ట్ 40,000 అనుకోండి. 40,000 పీపుల్ 3 నెలల్లో అంత ఫాస్ట్ ఎలా చేయగలిగారు అని అడుగుతున్నాను సార్ నేను. ఓకే, అంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆల్మోస్ట్ 10,000 8,000 ఉంటారు. 3 months పడుతుంది టైం. ఇక్కడ 3 months లో 20,000 పేపర్ డబుల్ టైం ఎవాల్యుయేషన్ చేశారని చెప్తున్నారు. మీకు టీజీపీఎస్సీ మీద ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ మీద నమ్మకం ఉందా? టీజీపీఎస్సీ మీద నమ్మకం ఉందా? సార్ నాకు కాదు సార్, వాళ్ళకి అంత నమ్మకం వాళ్ళకే ఉందని అనిపిస్తే ఒకటి అన్ని పేపర్స్ మార్క్స్ రిలీజ్ చేయమని చెప్పండి. వాళ్ళకి అంత నమ్మకం ఉంటే తెలుగు మీడియం వాళ్ళు ఎంతమంది 400 ఎబో 500 ఎబో వచ్చారని వాళ్ళనే చెప్పమని. అట్ ది సేమ్ టైం ఉర్దూ మీడియం వాళ్ళకి అంత నమ్మకం ఉంటే సెలెక్ట్ అయిన టాప్ 100 పేపర్ వాళ్ళ పేపర్స్ డిస్ప్లే పెట్టమని చెప్పండి. మేము ఆ కరెక్షన్ ఎవాల్యుయేషన్ ఎలా జరిగిందో మేమే చూసుకొని నెక్స్ట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతాం. మాకు నమ్మకం లేదు సార్, వాళ్ళకి నమ్మకం ఉంటే ప్రెస్ నోట్ పెట్టి చెప్పమని చెప్పండి. ఓకే రాజు గారు, మీరు ప్రెస్ మీట్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు పంపించిన డాక్యుమెంట్స్ ప్రెస్ వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు మాట్లాడతారు.